రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, గతించినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. అయా, ఈ రోజున మేము చేసిన ప్రయాణాలలో మీరు తోడై ఉన్నారు. మా పనులను కూడా దీవించారు, ఆశీర్వదించారు, జ్ఞానముతో మమ్మల్ని నింపారు. ఏ దుష్టుడి కన్ను మా పైన పడకుండా, ఏ విరోధి కన్ను మా పైన పడకుండా మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ రోజున మేమందరము కూడా కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అని, మీ కార్యములు సఫలమగును అని 2వ దిన వృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము ద్వారా నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మా సమస్యలను చూసి బలహీనులు కాకుండా, మాకున్న బలహీనతలను చూసి మేము కృంగిపోకుండా, అయ్యా, మా ఎదుట ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులను బట్టి మేము తండ్రి కలవరపడకుండా ధైర్యముగా ముందుకు సాగాలి అని ఈ లేఖనం ద్వారా తండ్రి మాకు ప్రకటిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అయ్యా ధైర్యము చెడిపోయిన స్థితిలో ఉన్నారో, అయ్యా ఎవరైతే నాయన సమస్యలను చూసి మేమేమి చేయలేము అనే అపనమ్మికతో జీవిస్తున్నారో, అయ్యా వారిలో ధైర్యమును మీరే అనుగ్రహించండి. వారి కార్యాలను మీరే సఫలం చేయండి. వారు తలగానే గాని ఏ విషయంలో కూడా తోకగా ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఎంతో మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారయ్యా. వారందరిని బట్టి కూడా నాయనా పేరు పేరున మొరబెడుతున్నాను, పేరు పేరున ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి తండ్రి. అయ్యా, వారు ఏ సమస్యతో మీ సన్నిధికి వచ్చారో నాయనా, ఆ సమస్య నుంచి విడుదల వారికి అనుగ్రహించండి. ఏ కోరికతో మీ పాద సన్నిధికి వచ్చారో ప్రభువా, ఆ కోరికను మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. అయా, వ్యాధులు, అనారోగ్యములు, అయా బలహీనతలు ఎన్నో తండ్రి, భయంకరమైన అయా రోగములు కలిగి ఉంటూ జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని గురించి అడుగుతున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారికి ఏ వ్యాధి, ఏ రోగం, ఏ బలహీనత ఉన్నా సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఆయన అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు వారిని ఏమి చేయకుండా మీ యొక్క దేవదూతల ఆయా కాపుదల వారికి అనుగ్రహించండి. అయా, అదే విధముగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అయా, మూసుకు పోయి ఉన్నటువంటి ఆ గర్భాన్ని మీరు తెరవండి తండ్రి. అయా, అదే విధముగా గర్భముతో బిడ్డలుంటుండగా అయా తల్లికిని బిడ్డకును తండ్రి క్షేమాన్ని దయచేయండి. మీ కాపుదలలో వారిని భద్రపరచుకొనండి ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ రోజున అప్పులు కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అయా, మీరు వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. చేస్తున్నటువంటి ఆ పనులన్నిటిలో వృద్ధి దయచేసి నాయన ఏ అప్పు అనేది లేకుండా ప్రతి బిడ్డను అప్పుల ఊబిలో నుంచి లేవనెత్తండి ప్రభువా. కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధలను తొలగించండి ప్రభువా. అయా, మాట విననటువంటి బిడ్డల నిమిత్తం తండ్రి తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉండంగా ఆ బిడ్డలకు మారు మనసు దయచేయండి, లోబడే హృదయం దయచేయండి తండ్రి. ప్రభువా, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారు. వారి ఎడలు మీ కృప చూపించి భార్యాభర్తల మధ్య ఆ విభేదాలను తొలగించండి అయా. అదే విధముగా రక్త సంబంధికుల మధ్య గొడవలు ఏవి లేకుండా కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రార్థిస్తున్నాము. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడ్డారు. ఆ కేసుల నుంచి ప్రతి బిడ్డను విడిపించండి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా. వివిధ దేశాలు వెళ్తున్నారు అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాము. క్షేమముగా వారు ప్రయాణించుటకు సహాయము దయచేయండి. వీసా విషయాల్లో, పాస్పోర్ట్స్ విషయములలో, కావలసిన డాక్యుమెంట్స్ విషయములలో కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడై ఉండండి. రక్షణను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ యొక్క రాత్రి కాలమందు ఆ దేశాన్ని మీరు దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. అదేవిధంగా నాయన వివాహముల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా వాటన్నిటిలో మీ కృప చూపించి బిడ్డలకు మీరు తోడై ఉండి నడిపించమని అయా దైవజనులను దీవించండి. అయా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అదే విధముగా అయా వృద్ధులను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలందరినీ కూడా మీ రక్షణకు అప్పగిస్తున్నాం. ఎవరు కూడా మార్గం తప్పిపోకుండా ఈ రాత్రంతను కూడా క్షేమంగా ఉండుటకు సహాయము దయచేయమని అయా అలసిపోయిన దేహములతో ఈ రాత్రి సమయమందు మేమందరము సేద తీరబోతున్నాము తండ్రి. మా అందరికీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు అయా ఇంకేవి కూడా వారిని ఏ హానికి గురి చేయకుండా, ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలతోని ఏ బిడ్డ కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని అయా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రాత్రిన మీ కాపుదల దయచేయండి. మరలా ఉదయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుటకు, మీ నామాన్ని ఆరాధించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.